డాకు మహారాజ్ మూవీ నేను బాగానే ఉంది, మంచి రెస్పాన్స్ వస్తుంది, హిట్ పక్కా అనుకునే టైంలోపే ఒక సాంగ్ వచ్చి పడింది. ఇప్పటిదాకా మూవీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం దుబ్బేలా చేసింది. మూవీ టీం వాళ్ళు ఆ ఒక్క సాంగ్ ని రిలీజ్ చేయకపోతే బాగుండేది అనిపించింది ఫస్ట్ టైం. సరే ఏదేమైనా సరే బాలకృష్ణ గారి కోసమైనా సరే ఫ్యాన్స్ అండ్ జనాలు మూవీని చూస్తారు, టెన్షన్ అనేది ఏం లేదు. కాకపోతే చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. అది నువ్వు కావచ్చు, నేను కావచ్చు. ప్రజెంట్ సోషల్ మీడియా చాలా డేంజర్గా మారింది. అది ట్రోల్స్ విషయంలో అయినా సరే ఇంకే విషయంలో అయినా సరే. ప్రజెంట్ ఈ సాంగ్ విషయానికి వస్తే ఒక గొర్రె నీళ్ళలో దుంకిందని చెప్పి దాని వెనకాల ఉన్న గొర్రెలన్నీ నీళ్ళలో దుంకుతాయి. దీని అర్థం ఒకరిని ఫాలో అవ్వకూడదు, అలాగే ఇంకొకరిని కాపీ కొట్టకూడదు. అరే ఏం కాదు సార్, ఆల్రెడీ మిస్టర్ బచ్చన్ మూవీలో ఇలాంటి సాంగ్కి నేను స్టెప్స్ నేర్పించా, పైగా జనాలకి ఈ మధ్య ఇలాంటి సాంగ్స్ ఉన్న స్టెప్స్ బాగా నచ్చుతున్నాయి అని చెప్పి ట్రై చేస్తే ట్రోల్స్కి గురి కావాల్సి వస్తుంది. అలాగే దబిడి దిబిడే ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక దీన్ని సాంగ్ అంటారా అని మరికొందరు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో శేఖర్ మాస్టర్ గారు సారీ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ సాంగ్ లో యాక్ట్ చేసిన ఊర్వశి రౌతెల గారు, అబ్బా నేను యాక్ట్ చేసిన సాంగ్ అన్ని ప్లాట్ఫామ్ లో వైరల్ గా మారింది. ఎస్పెషల్లీ ఇన్స్టాలో నన్ను బాగా ట్రెండింగ్ గా చేస్తున్నారు. ఆమె స్టోరీలో కూడా పెట్టుకుంది. జనాలు ఇంకా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. దీనికి కారణం ఊర్వశి రౌతెల గారికి తెలుగు రాదు. ఆ తర్వాత మూవీ టీం వాళ్ళు ఎలాగో అలాగా చెప్పారు అర్థమయ్యేలా, దయచేసి వీటికి సపోర్ట్ చేయకండి మేడం అని చెప్తే ఆ తర్వాత ఆమె రియలైజ్ అయ్యి లైట్ తీసుకుంది. నాకు తెలిసి గైస్ ఇంకొన్ని రోజులలో అయితే మూవీస్ ఓన్లీ 18+ అని యాడ్స్ కూడా ఇస్తారేమో అనిపిస్తుంది గైస్, ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.